అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక వివరాలకెళ్తే ఐసీడీఎస్ పరిరక్షణకు కేంద్రం నిధులు పెంచాలి, నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలంటూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి అయితే 5వ అంగన్వాడీ మహాసభల నుంచి పిలిపించారు. ఇక ఐసీడీఎస్ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర 5వ మహాసభలో భాగంగా రెండో రోజు బుధవారం ఆదిలాబాద్ జిల్లా మావలలోని తిరుమల క్లాసిక్ గార్డెన్లో ప్రతినిధుల సభ జరిగింది. ముందుగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె సునీత జెండావిష్కరణ చేసి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. అనంతరం ప్రతినిధుల సభను ప్రారంభిస్తూ పి జయలక్ష్మి ఉపన్యసించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్కు గ్రాట్యుటీ ఇవ్వాలని, 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సుల ప్రకారం కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రీ ప్రైమరీ పీఎంశ్రీ మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ పేరుతో ఐసీడీఎస్ను పూర్తిగా నిర్వీర్యం చేసే విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఇక్కడ డిమాండ్ చేశారు. ఇక రాష్ట్ర మహాసభలో రెండో రోజు ప్రతినిధుల సభ అయితే ఘనంగా నిర్వహించడం జరిగింది. అంగన్వాడీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఐసీడీఎస్ పరిరక్షణ, అంగన్వాడీల హక్కుల సాధన, సమాన పనికి సమాన వేతనం, ఇతర సమస్యలపై ఈ మహాసభలో చర్చించి తీర్మానాలు చేశారు. సభలో యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సిఐటియు రాష్ట్ర కోశాధికారి మంగ తదితరులైతే ఇక్కడ పాల్గొన్నారు. ఐసీడీఎస్ పరిరక్షణకు కేంద్రం నిధులు పెంచాలి, వచ్చే బడ్జెట్లో 2026 బడ్జెట్లో ఖచ్చితంగా నిధులు కేటాయించాలి, నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీల 5వ మహాసభలో ప్రతినిధుల సభ అయితే తీర్మానం అయితే చేయడం జరిగింది. సరే, ఏది ఏమైనా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకి కనీస వేతనం 26,000 అమలు చేయాలి, క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఈ మహాసభ నుంచి అయితే పిలిపించారు. అదేవిధంగా ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి మరి భారతదేశ వ్యాప్తంగా మరియు 2 తెలుగు రాష్ట్రాల్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.